సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ శుభోదయం వేళ రైతులకు కొత్త ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా ఏడాది పొడవునా రైతుకు ఆదాయాన్ని అందించి ఏటీఎం పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతుల విజయ గాథలను తెలుసుకుందాం. వ్యవసాయంలో అన్నదాత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. పెరుగుతోన్న పెట్టుబడి భారంతో కొత్త విధానాలపై దృష్టి సారిస్తున్నారు. అదే రీతిలో శ్రీకాకుళం జిల్లా రైతులు ఇప్పుడు ఏటీఎం పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. 365 రోజుల ఆదాయాన్ని అందిస్తున్న ఈ ఏటీఎం పద్ధతి ప్రత్యేకతలేంటో ముందుగా తెలుసుకుందాం. శ్రీకాకుళం నగరానికి అతి సమీపంలో ఉన్న ఎచ్చెర్ల మండల పరిధిలోని 5 గ్రామాల రైతులు ఏటీఎం పద్ధతిలో సాగులో కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. 20 సెంట్ల భూ విస్తీర్ణంలోనే 365 రోజులు మేలైన దిగుబడితో లాభదాయకమైన కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు కావలసిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో గత 2 సంవత్సరాలు బట్టి నేను విధులు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు నా సొంత భూమిలో ఏటీఎం మోడల్ ఒక 20 సెంట్ల విస్తీర్ణంలో తయారు చేసుకుంటున్నాను. నేను మా ఆవిడ కలిపి 4 అడుగులకు ఒక బెడ్, పొడుగున 4 అడుగులు, దాని తర్వాత 1 అడుగున్నర బట్టి బోధిలాగా వచ్చి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 4 అడుగులు బెడ్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత కూడా ఒక బోధి, 1 అడుగున్నర బోధి వస్తుంది. అదేవిధంగా ఎనీ టైం మనీ ఏటీఎం మోడల్ కాన్సెప్ట్ అది. బహుళ పంటలు అందులో వేసుకొని గట్లు చుట్టువైపులా మొక్కజొన్న, అదేవిధంగా కంది, అలాగే బంతి మొక్కలు, అలాగే మధ్యలో 4 బ్లడ్లలో కొత్తిమీర, గోంగూర, తోటకూర, పాలకూర, అదేవిధంగా పొడుగు చిక్కుడు, గోరు చిక్కుడు, బెండ మరియు బేర, ఆనప కూడా చుట్టూరు గట్టు వైపుల తీగ జాతి మొక్కలు, ఆనప, కాకర, అలాగే బహుళ పంటలు మనకి రైతుకి ఏ విధంగా ఇంటికి సరిపడే కూరగాయలు, వంగ మొక్కలు, అలాగే మిరప, అలాగే క్యాబేజీ ఫ్లవరు, అలాగే క్యాబేజీ బుట్ట, టమాటా కూడా చుట్టువైపులా వేసుకొని ఎనీ టైం ముల్లంగి మనకి ఆ టైంకి డబ్బులు 200 కానీ 500 కానీ అవసరం అని అనిపించితే మన సొంత భూమి దగ్గరికి వెళ్ళి అలా తీసుకుని అలాగే మార్కెట్ తీసుకుని వెళ్ళినా రోజుకు ఒక 500 రూపాయలు మినిమం, నెలకు 15,000 రూపాయలు వచ్చే విధంగా ఆకుకూరలు కూడా వేసుకొని కొత్తిమీర కూడా నిత్యం పండిస్తూ ఆ విధంగా తయారు చేయడానికి ఈరోజే 20 సెంట్ల విస్తీర్ణంలో నేను మా ఆవిడ ఏటీఎం మోడల్ తయారు చేసుకున్నాము. ఇంతకుముందు వేసినటువంటి క్యాబేజీ మొక్కలు చిన్న మొక్కలకి నీరు పారించడం కూడా జరుగుతుంది. అలాగే మిరప మొక్కలు కూడా వేయడం జరిగింది. చుట్టూరు బోర్డర్ క్రాఫ్ల టమాటా మొక్కలు కూడా నాటడం జరిగింది. అలాగే కిందటి వారం కూడా ఆ నీరు పారించే ద్రవజనం కూడా పారించడం జరిగింది. బట్టలు కూడా ఇటువైపు నీరు బయటికి వెళ్ళిపోకుండా ఇద్దరం 2 వైపులా ఉండి బోధులు ఒత్తుకుంటూ మరి నీరు పారించడం జరిగింది. ఆ నీరు పారిన దానిలో ద్రవజనం పారించడం కూడా జరిగింది. అదేవిధంగా నాకు ఏటీఎం మోడల్కి చాలా తక్కువ ఖర్చుతో అత్యధిక దిగుబడి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాము. ముందుగానే మిరప మొక్కలు నారు 200 రూపాయల మొక్క తెప్పించాను. అదేవిధంగా బంతి కూడా 4 రూపాయల మొక్క, ఒక 200 మొక్క, 800 మొక్క తెప్పించాను. అలాగే మొక్కజొన్న 150 రూపాయలు ఇచ్చి 250 గ్రాములు మొక్కజొన్న విత్తనాలు కొనడం జరిగింది. అది కూడా స్వీట్ కార్న్ మొక్కజొన్న తెప్పించడం జరిగింది. ఒకవేళ నేను అమ్ముకునే మార్కెట్లో ఒక మొక్కజొన్న 10 రూపాయలు సేల్ అవుతుంది. ఒకవేళ సేల్ కాకపోయినా నా ఇంటి నిమిత్తం కూడా నా ఆరోగ్య విషయంలో బాగుంటుందని నా ఇంటి వరకు పనికి వస్తేనే స్వీట్ కార్న్ మొక్కజొన్న వేయడం జరిగింది. అదేవిధంగా టమాటా మొక్కలు వేయడం జరిగింది. టమాటా మొక్కకి ఖర్చు 250 రూపాయలు, నారు 500 మొక్క వచ్చింది. అలాగే వంగ మొక్కలు తెప్పించడం జరిగింది. 150 రూపాయలు ఇచ్చి వంగ మొక్కలు. ఇవన్నీ కలిపి కూడా మ్యాక్సిమం 20 సెంట్ల విస్తీర్ణానికి ఈ నార్లల్లో కలిపి 4,000 రూపాయలు కూడా కనీసం కాలేదు. 1,500 రూపాయలు నుంచి 2,000 రూపాయల మధ్యన ఉంటుంది. అలాగే నిత్యం
ఈ 365 రోజులు ఈ పంట నిత్యం పండుతూ నిత్యం నెలకి కనీసం 15,000 రూపాయలు తగ్గకుండా ఆదాయం వస్తుందనే కాన్సెప్ట్తో ఈ ఏటీఎం మోడల్ నేను, మా ఆవిడ, మా పిల్లలు అందరం కుటుంబ సభ్యులు అందరూ కలిపి చక్కగా తయారు చేసుకోవడం జరిగింది. ఈ ఏటీఎం మోడల్కి వచ్చేసరికి తేలికపాటి దుక్కులు దున్నకముందే గత 2 నెలల క్రితమే కట్టి జనము ఒక 12 రకాలైనటువంటి విత్తనాలు, మొక్కజొన్న, అలాగే ఈ బేర విత్తనాలు, అన్ని రకాలు జొన్న, గంటెలు, అవన్నీ సజ్జలు, అవన్నీ కలిపి పిఎండిఎస్ విత్తనాలు వేయడం జరిగింది. అవి 40 రోజులు ఉంచిన తర్వాత కలిగి దుక్కడం కూడా దున్నడం కూడా జరిగింది. కలిగి దున్నిన తర్వాత మళ్ళీ తేలికపాటి దుక్కులు దున్ని చదును చేసుకొని 4 రోజులకు ఒక బెడ తయారు చేసుకొని చక్కగా 10 రోజులకు ఒకసారి ద్రవజీవం తయారు చేసి పారించడం కూడా నీటితో జరుగుతుంది. మరి ఈ విధంగా తయారు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం చక్కగా ఆరోగ్యరీత్యా బాగుంటుంది. అదే తక్కువ మోతాదులో ఖర్చుతో కూడుకొని అత్యధిక దిగుబడి వచ్చి ఆదాయం కూడా పులిప్రచిడిగా బాగుంటుందని మరీ రైతులకి తెలియపరుస్తున్నాను. నేను ఈ ఏడాది ఏటీఎం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏడాది 3 మాసాల క్రితం నుంచే నాతో పాటు ఇప్పుడు రైతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఏటీఎం వేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర ఉన్న విత్తనాలని క్రోడీకరించి ఈ గోంగూరని, తోటకూరని, మరి తర్వాత చుట్టూ ఉన్నటువంటి గట్ల మీద ఉన్నటువంటి చిక్కుడు, అలాగే గోరు చిక్కుడు, బంతి మరియు బీన్సు ఈ రకమైనటువంటి వేయడం జరుగుతుందండి. ఇవి ఈ కూరను తీసుకెళ్ళి ఈ టైపు కట్టని, అదే మన పిడికిడి పట్టినంత కట్టను తీసుకుని వెళితే ఈజీగా 10 రూపాయలు ముత్యాలమ్మ మార్కెట్ మా శ్రీకాకుళం దగ్గరలో ఉంది. దీనికి 3 కిలోమీటర్లు. దీన్ని తీసుకెళ్ళి నెద్దు కూర తీసి వాళ్ళకి ఇవ్వడం వల్ల కట్ట 10 రూపాయలకు సేల్ అవుతుందండి. ఈ యొక్క 20 సెంట్లో నా గోంగూర, అదే పొడుగు కూర అంటారు, మళ్ళీ దీన్ని పుల్లకూర అంటారు. ఈ 2 రకాల కూర ద్వారా రోజుకి 2 మోపులు, అది ఒక 100 కట్టి ఇది ఒక 100 పట్టుకెళ్తే నాకు సింపుల్గా 2,000 రూపాయల ఆదాయం వస్తుందండి. ఎందుకంటే మా ప్రకృతి వ్యవసాయం తాలూకా కూర అంటే ప్రతి వాళ్ళు మగ్గు చూపించి కొనడం జరుగుతూ ఉందండి. మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది, మంచి ఆదాయం కూడా వస్తుందండి. అలాగే ఇప్పుడు చూస్తున్న మీరు ఈ బంతి పూలు కూడా పూస్తే ఇవాళ కేజీ తాలూకా రేటు 340 రూపాయలు రేటు పలుకుతూ ఉందండి శ్రీకాకుళంలో. అలాగే ఆ పువ్వులు కూడా పసుపు రంగు కలర్ ఒకటి, అలాగే రెడ్ కలర్ ఒకటి వస్తుందండి. ఈ 2 కలర్స్ ద్వారా వచ్చే పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అవి దేవుడికైతేనేవ్వండి, ఈ గార్డెన్స్ దండలకైతేనేవ్వండి, వాళ్ళు బాగా కొని ఆనందపడుతూ ఉన్నారండి.